బ్రేకింగ్ న్యూస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం, సీఎస్ శాంతికుమారి సహా పంచాయతీరాజ్ శాఖ అధికారులు హాజరయ్యారు. స్థానిక సంస్థల తేదీలపై చర్చిస్తున్నారు. ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వడంతో ఆ రిపోర్టుపై చర్చించి రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు ఫోన్ లైన్లో అందిస్తారు. వాసు, చెప్పండి, కమాండ్ కంట్రోల్ సెంటర్లో కొనసాగుతున్న భేటీకి సంబంధించి ప్రధానంగా ఏ అంశాలు చర్చకొస్తున్నాయి? బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా మంత్రులతో కలిపి ఈ యొక్క సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి సిఎస్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ కూడా హాజరయ్యారు. అయితే ప్రధానంగా స్థానిక ఎన్నికల సన్నాహాల్లో భాగంగానే సీఎం ఈ యొక్క కీలక సమావేశం నిర్వహిస్తా ఉన్నాడు. రాబోయే స్థానిక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల కేటాయింపు ఎలా ఉండాలి అన్న అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. ఇక ఇంటర్ 10th పరీక్షలు రేపు ఫిబ్రవరి మార్చిలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో, ఎగ్జామ్స్ కొనసాగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులకు పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా ఈ ఎన్నికలు నిర్వహించాలనే అంశంపైన కూడా చర్చిస్తున్నట్టు సమాచారం వస్తుంది. అయితే ఈ స్థానిక ఎన్నికల్లో కూడా జెడ్పీటీసీ ఎంపీ ఎన్నికలు వెళ్ళాలా, లేదంటే సర్పంచ్ ఎన్నికలకు ముందుగా వెళ్ళాలన్న అంశానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఎన్నికల షెడ్యూల్ సంబంధించి కూడా ఎప్పుడు షెడ్యూల్ విడుదల చేయాలి, నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయాలి అనే అంశానికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం అయితే ఈ రోజు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా బీసీ డిక్లరేషన్ సంబంధించినటువంటి నివేదిక ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి అందింది, కూడా అందింది. దీనిపైన అనేక సమీక్షలు సమావేశాలు నిర్వహించారు. బీసీ కుల సంఘం నేతలతో పాటు మేధావులతో కూడా మంత్రులు చర్చించారు. కాబట్టి వాళ్ళ నుంచి సలహాలు సూచనల మేరతో పాటు రిజర్వేషన్ల కేటాయింపుకు సంబంధించి స్థానిక ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశం పైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ కూడా ఇప్పటికే ఆ కులాల సంఖ్యతో పాటు రిజర్వేషన్ల సంఖ్య ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న అంశం పైన కూడా క్లారిటీకి వచ్చిన నేపథ్యంలో కూడా ఇప్పటికే పూర్తి స్థాయి నివేదికలు ప్రభుత్వానికి అందాయి. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం కీలకం కాబోతుంది. ఎప్పుడు మనం ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాం, ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నాం, ఎలాంటి రిజర్వేషన్లు మనం కల్పించబోతున్నాం అన్న అంశం పైన మంత్రులతో సమావేశం జరుగుతుంది. సిఎస్ కూడా కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ రోజు ఉదయం ఎంసీఎస్ఆర్టీలో కూడా జరిగినటువంటి కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్ల టెలికాన్ఫరెన్స్ లో కూడా వాళ్ళ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ప్రభుత్వం దాదాపుగా స్థానిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి పోలింగ్ సెంటర్లతో పాటు ఉద్యోగుల నియామకానికి సంబంధించి వాళ్ళకు ట్రైనింగ్ తో పాటు పూర్తిగా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి రివ్యూ సమీక్ష కంప్లీట్ అయిన తర్వాత కూడా స్థానిక ఎన్నికలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు నిర్వహించడంతో పాటు రిజర్వేషన్ల కల్పనకు సంబంధించిన అంశంపైన కూడా ఈ రోజు ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత 15 లేదా 16, 17 తారీఖుల్లో కూడా ఎన్నికల షెడ్యూల్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఉదయం 11:30 ప్రారంభమైనటువంటి సీఎం సమీక్ష సమావేశం దాదాపు 2 గంటలు దాటి కూడా కొనసాగుతూ ఉంది. మంత్రులంతా కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ లోనే ఉన్నారు. మధ్యాహ్నం భోజన విరామ సమయం తర్వాత కూడా ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సుదీర్ఘంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.